అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం, అలాగే శుద్ధ ద్వితీయ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యాగుత యోగము, బాలవకరణము, తిదివార నక్షత్రములు ఈ రకంగా ఉంటే, గోచారమందు గ్రహ సంచారం ఈ రకంగా ఉంది. వృషభ రాశి యందు గురుడు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్య రాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు బుధుడు, ధనుర్రాశి యందు రవి చంద్రులు, కుంభరాశి యందు శుక్ర శనులు, మీనరాశి యందు రాహువు సంచారం చేస్తుంది. ఈ యొక్క రాహు సంచారంతో పాటు నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి చెప్పబడే ఫలితములు ఏ రకంగా ఉన్నాయి? ఈ యొక్క జాన్యువరి నెలలో తులారాశి వారు అత్యధికమైన ఖర్చులకు గురవుతారు. అధికమైన ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు. ఏం చేయాలన్నా ఇబ్బంది కలిగే పరిస్థితి. అమ్మో, ఇంత ఇబ్బంది పడుతున్నాను నేను, అప్పులు చేయాల్సిన పరిస్థితి. అప్పులు చేయాలి, ఉన్న ధనాన్ని మొత్తం ఖర్చు పెట్టాలి. అందులోని ఇది జాన్యువరి నెల అయినందువల్ల ఎక్కువ ఇబ్బందికరమైన స్థితి ఏంటంటే పండుగ వాతావరణం. ఇక్కడ పండుగ వాతావరణం, పండుగ నాడు అంటే ఈ యొక్క ఇంటిలో ఉన్న వారికి బట్టలు కొనాలన్నాలా, ఇది ఆదాయం లేదు. వీళ్ళకి ఆదాయం తక్కువైపోయింది. గత 3 నెలల నుంచి కూడా ఆదాయం తక్కువైపోయింది. ఆదాయం లేనివల్ల ఈ పండుగ వచ్చి మీద పడగానే ఈ రెండాట్లకి ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ తప్పదు. అంటే ఏంటంటే అనుకోని ఖర్చులు వస్తుంటాయి. ప్రతి నెలలోని పలానా వాడు ఈ రేషన్ తేవాలి, అది ఇంకోటి తేవాలి, ఈ పలానా రెంట్ కట్టాలి, పలానా ఇది చేయాలని చెప్పి ప్రతి వాళ్ళకి ఉంటాయి. అది వేరు. ఇది అనుకోండి, ఎక్స్ట్రా ఖర్చు వస్తే తట్టుకోవడం కష్టం. అటువంటి ఇబ్బంది ఈ తులారాశి వారు పడుతున్నారు. తులారాశి వారిది అంటే ఏంటంటే, తులా అనగానే కాట, తూకం, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ తప్పుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఎటు పడడానికి అవకాశం లేదు, కానీ చెయ్యాలి. అదే పరిస్థితుల్లో ఈ తులారాశి వారి యొక్క విధానాన్ని ఆలోచిస్తే, తులారాశి వారికి లో ఉన్న విద్యార్థుల యొక్క ఫలితాన్ని చూద్దాం. వీళ్ళు చదువుకున్న విద్య పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంటే ఈ యొక్క వారు 16వ తారీఖు నుండి, అంటే ముక్కనుమ అంటారు, 16వ తారీఖు నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము విజయవంతంగా మాసాంతం లోపల పూర్తవుతుంది. మాసాంతం అంటే 31వ తారీఖు లోపల ఇది పూర్తి చేయగలుగుతున్నారు విద్యార్థులు. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా 16వ తారీఖు నుంచి, ముక్కనుమ నుంచి వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతారు. 16వ తారీఖు ముక్కనుమ రోజు నాటి నుంచి ఈ యొక్క రాశిలో ఉన్న వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కానీ ప్రయత్నం చేస్తే 31వ తారీఖు లోపులోనే విజయాన్ని పొందగలుగుతారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈ తులారాశి వారి గురించి. తులారాశిలోని స్వాతి నక్షత్ర జాతకులు ఉన్నారు. స్వాతి నక్షత్ర జాతకులు అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శత్రు భయం ఎక్కువైపోయింది వీళ్ళకి. స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. ఈ రాహు విధానం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి స్వాతి నక్షత్రం వారికి. కాబట్టి ఎవరిని నమ్మకూడదు. బంధువర్గం వాళ్ళని అసలే నమ్మకూడదు. బంధువులు దూరంగా పెట్టండి, ఎక్కువ చేస్తారు. నువ్వు అంత గొప్పడు, నువ్వు ఇంత గొప్పడు. ఈ స్వాతి నక్షత్రంలో ఉన్న తులారాశి వారికి చెప్తున్నాను. విశాఖ నక్షత్రంలో ఉన్న వారికి, చిత్తా నక్షత్రంలో ఉన్న వారికి చెప్పట్లేదు. చిత్త 1 2, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు ఉన్నవారు తులారాశి వారు. కానీ ఈ యొక్క 3 నక్షత్రాల్లో ఉన్న
వారిలో స్వాతి నక్షత్రం వారికి మాత్రం ముందుగా నేను చెప్తున్నాను. స్వాతి నక్షత్రం వారు ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ దగ్గర ధనం రావడమే తక్కువ 3 నెలల నుంచి, ఇప్పుడు ఖర్చు పెరిగింది ఉండాలి. అయినా సరే ఇతరుల దగ్గరికి వెళ్ళడం కానీ చుట్టాల యొక్క ఆకర్షణ పొందడం కానీ చేయకూడదు. ఎప్పుడైతే అలా చేస్తారో నష్టపోతారు ఈ స్వాతి నక్షత్రం ఉన్నవాళ్ళు. ఈ స్వాతి నక్షత్రాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాహనాల దగ్గర జాగ్రత్త తీసుకోవాలి, నడిచే దగ్గర జాగ్రత్త ఉండాలి. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు శాంతం వినండి, ముందుగా వినండి. చాలా గొప్పగా చెప్పావయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, అబ్బబ్బా చాలా బాగా చెప్పావు, డబ్బులు ఇద్దామనుకున్నాను నా దగ్గర లేకుండా ఉన్నది, తర్వాతైనా మీకు ఇస్తాలే అని చక్కని తీయటి పలుకులు. ఎప్పటికయ్యిది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యున మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధానంగానే మాట్లాడాలి. కానీ వాళ్ళు చెప్పిందంతా నేను చేస్తున్నాను అని నమ్మించాలి, కానీ చేయకూడదు. వాడు ఏం చెప్పనే, మీ బంధువర్గం వాళ్ళు మిత్రవర్గం వాళ్ళు మీకు ఏమంటే చెప్పనే, ఈ మాసంలో వారి మాటలు వినవద్దు, ఎట్టి పరిస్థితులు ఆచరించొద్దు. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకుంటే మీకే వస్తుంది ఆలోచన, ఆ రకంగా వెళ్ళండి. అలాగే తులారాశి వారు ఈ యొక్క జాన్యువరి నెలలో సంకటహర చతుర్దశి 17వ తారీఖున వస్తుంది. సంకటహర చతుర్దశి ఆ రోజు నాడు 17వ తారీఖు నాడు ఉపవాస దీక్షను చేయండి. ఈ స్వాతి నక్షత్రం ఉన్నవారు ఉపవాస దీక్ష చేయమంటే, అంటే తులారాశిలో ఉన్న అందరికీ కాదు, స్వాతి నక్షత్రంలో ఉన్న వారిని మాత్రమే చెప్తున్నాను నేను. ఈ స్వాతి నక్షత్రంలో తులారాశి వారు చేయవలసింది ఉపవాస దీక్ష చేయాలి అంటే ఏం చేయాలియా? ఉదయకాలాన్నే లేవండి, స్నానం చెయ్యండి. కుడుములు ఉంటాయి, పిండితో చేస్తారు. వినాయక చవితి నాడు కుడుములు చేస్తారు. ఆ కుడుములు చేయించండి. ఆ కుడుములు చేయించి ఎవరికొకరికి ఒక బయట మిత్రులకో లేదా పువ్వులకో ఆ యొక్క కుడుములు పెట్టండి. లేదంటే అందులో కొంచెం కార్పొడేసి ఒక ఆకులోని ఒక గిన్నెలో ప్లేట్లాడుతూ చూసి అందులో 2 కుడుములు వేసి 2 కార్పొ భోంచేయమ్మా ఇవ్వండి. 4 5 అలా చెయ్యండి 17వ తారీఖు నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆవాలు లేకుండా భోజనం చేయండి. మీరు తినే తిండిలో ఆవాలు ఉండకూడదు. కుడుములు తింటున్నారు, తినండి, కుడుముల్లో ఆవాలు ఉండవు, అవి తినచ్చు. ఇలా చేసుకోవాలి. సంధ్యా సమయం అయ్యేసరికి ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర ఉన్నవాడికి మీకు తోచినంత ధన విధానాన్ని ఇవ్వండి. లేదు ఇంకా ఈ స్వాతి నక్షత్ర జాతులకే చెప్తున్నాను, ఇంకా అవకాశం ఉంటే మీకు నల్లటి దుప్పటలు ఇవ్వండి అక్కడున్న యాచకులకు. ఎందుకంటే జాన్యువరి నెల చలి ఎక్కువగానే ఉంటుంది. అది దానివల్ల ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి ఈ యొక్క ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి సంకటహర చతుర్దశి నాడు వస్తున్న ముప్పుల్ని, ఈ యొక్క తప్పుల్ని అన్నిటినీ కూడా బంధాలని దూరం చేస్తారు, మిత్రబంధాన్ని దగ్గర చేస్తారు. కాబట్టి స్వాతి నక్షత్రం. అయితే తులారాశి మొత్తంలో ఉన్న విధానాన్ని చూసుకుంటే యోగదాయకమైన స్థితిని ఎప్పుడు పొందుతున్నారు? వీళ్ళు 17వ తారీఖు నుంచి పొందుతున్నారు. 17వ తారీఖు నుంచి సంకటహర చతుర్దశి నుంచి యోగదాయకమైన పరిస్థితి. అయితే 1 నుంచి 17 లోపులో ఏ రకంగా ఉన్నారు? అధికమైన ఖర్చులు, అధికమైన ఒత్తిడులు, అధికమైనటువంటి బాధలు చెప్పుకోలేము. అటువంటి విధంగా ఈ తులారాశికి ఈ యొక్క జాన్యువరి నెలలో నడుస్తుంది. గురుగారు, మరి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి ఇంకేదన్నా ప్రత్యేక రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? మొత్తం తులారాశి వారికి చేయవలసిన రెమెడీ ఏం చెయ్యాలి? ఈ స్వాతి నక్షత్రం వారికి మనం చెప్పుకున్నాము, ఉన్న విధానాలు కూడా మనం చెప్పుకోవాలి కదా. దానికి మనం ఏం చేయాలి అనేది తీసుకుంటే ఈశ్వరతత్వాన్ని, దక్షిణామూర్తి విధానాన్ని తులారాశి వారు కూడా తీసుకోవాలి. దక్షిణామూర్తిని ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కువగాను మీనరాశి వారు తీసుకుంటున్నారు. అది వారు అలాగ తీసుకోవాలి. ఈ తులారాశి వారు దక్షిణామూర్తిని తీసుకోవాలి. దక్షిణామూర్తి గుడులు తక్కువగా ఉంటాయి. ఓ పటాన్ని తీసుకొచ్చి ఆ దక్షిణామూర్తిని ఇంట్లో పెట్టి పూజించండి. అయితే దక్షిణామూర్తికి జాజులు కానీ, విరజాజులు కానీ, సన్నజాజులు కానీ మాల వేయాలి. జాజులు, సన్నజాజులు, విరజాజులు
ఇటువంటి మాల కట్టి ఆ మాల వేసి ఆ స్వామివారిని పూజించాలి. అలాగే దక్షిణామూర్తి గుడులు ఉండవు, తక్కువగా ఉంటాయి. కాబట్టి శివాలయాన్ని, ఈ దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడే, శివాలయానికి వెళ్ళండి. శివాలయంలోని నల్ల ద్రాక్ష పళ్ళుతో జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అభిషేకంగా చేయించాలి. అంటే నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే కాదు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ పంచామృతాలు అన్నీ పట్టికలు చేసింది కాకుండా నల్ల ద్రాక్ష పళ్ళు ప్రత్యేకంగా తీసి జ్యూస్ చేసేయాలి. జ్యూస్ చేసి ఆ జ్యూస్ని నివేదన చేసిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోవాలి. ఆ తర్వాత సపోటా పళ్ళు ఉంటాయి, ఆ సపోటా పండుని, మంచి సపోటా పళ్ళని నివేదన చేయించాలి. ప్రసాదంగా నివేదన చేసి ఆ సపోటా పళ్ళని ప్రజలకి, భక్తులకి పంచండి. ఓ సపోటా పళ్ళు డజన్ సపోటాలు పట్టుకెళ్ళారనుకోండి, ఆ 12 మందికి 12 కాయలు ఇస్తారు, అంతకంటే ఏముంది. దీని వలన తులారాశి వారికి ఊగిసలాడతత్వంగా ఉన్నది కాట అన్నాం కదా, అది కంట్రోల్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోద్ది. నల్లద్రాక్ష, సపోటా, ఈ సన్నజాజి, విరజాజి పూలతో చేసింది మాల అని ఉంటుంది. అలాగే శివాలయంలో శివునికి కూడా మల్లె పువ్వులు దొరికితే మల్లె పువ్వులు మాల వేయండి, లేకపోతే సన్నజాజులు దొరికితే సన్నజాజులు మాల వేయండి, లేదా విరజాజి, జాజులు, ఎటువంటి మాల వేయాలి ఈ తులారాశి వారు ఈ యొక్క మాసంలో. ఇలా చేస్తే శుభదాయకమైన ఫలితములు పొందుతూ ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవిస్తూ సుఖ సంతోషాలతోటి తులారాశి వారు వర్ధిల్లగలరు. జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.